హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లైట్ నెట్వర్క్స్. 2025కి వచ్చేసినా కూడా టాలీవుడ్ కింగ్ ఎస్ఎస్ రాజమౌళి గారు ఇంకా బిజీగా ఉన్నారని తెలుసా? కానీ ఇది న్యాయమే. ఎందుకంటే ఆయన ప్రతి సినిమా మీద పూర్తిగా పెర్ఫెక్షన్ కోసం పనిచేస్తారు. ప్రతి సీన్ ఆయన స్టాండర్డ్స్కి సరిపడకపోతే ముందుకు అడుగు వేయరు. ఇదే కారణం ఆయన సినిమాలు బాక్స్ ఆఫీస్లో భారీగా హిట్ అవుతున్నాయి అన్నది. ప్రస్తుతం మహేష్ బాబుతో రాజమౌళి గారు గ్లోబ్ ట్రాటర్ అనే గ్లోబల్ యాక్షన్ డ్రామా షూట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఆయన కెరీర్లోని అతిపెద్ద సినిమా అవుతుందని ఇండస్ట్రీలో చెబుతున్నారు. కొన్ని స్కెడ్యూల్స్ ఇప్పటికే పూర్తయ్యాయి మరియు నవంబర్లో ఈ సినిమా ఫస్ట్ రివీల్ ప్లాన్ అవుతుందని అందరూ చెప్తున్నారు. అయితే ఇదే సమయంలో బాహుబలి కూడా రీహ్యాట్లో ఉంది. 10వ యానివర్సరీ సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్స్లో తిరిగి విడుదల చేయబోతున్నారు. కానీ సాధారణ రీల్లో కాదు, 2 పార్ట్స్ని కలిపి ఒకే ఎపిక్గా రీకట్ చేసి మరింత బెటర్ విజువల్స్తో స్పెషల్ ఫార్మాట్స్ ఐమాక్స్, డాల్బీ సినిమా, 4DX, డీబాక్స్ ఎపిక్లో గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ సోబు యార్లగడ్డ సోషల్ మీడియాలో చెప్పినట్టే రాజమౌళి గారు మరియు టీం ఈ ఫిల్మ్ను కొత్త సినిమా రిలీజ్ చేస్తున్నట్టే ట్రీట్ చేస్తున్నారు. మాకున్నంత బెటర్ క్వాలిటీని ప్రేక్షకులకు ఇవ్వాలని ప్రయత్నించాం. ఈ మొత్తం టీంకి నా హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలిపారు. బాహుబలి సినిమాకు నటులు ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా, మ్యూజిక్ MM కీరవాణి, ప్రొడక్షన్ సోబు యార్లగడ్డ అండ్ ప్రసాద్ దేవరేని. ఈ ఎపిక్ మాస్టర్ పీస్ మళ్ళీ థియేటర్స్లో చూడటానికి ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి బాహుబలి ది ఎపిక్ రీమాస్టర్ వెర్షన్ ప్రేక్షకుల కోసం గోల్డెన్ అవకాశం. మరియు రాజమౌళి గారు కొత్త ప్రాజెక్ట్ మీద కూడా ఫుల్ ఫోకస్లో ఉన్నారు. ఇంతవరకు టాలీవుడ్ అప్డేట్స్. మళ్ళీ కలుద్దాం. సీ ఆన్ స్కైఫ్లైట్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.